హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడివేడిగా పులావ్లో కానీ, బగారా రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ, పరోటాలో కానీ, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే విధంగా ఈ విధంగా చిక్కగా గ్రేవీ చిక్కగా ఎగ్ మసాలా కర్రీని చేసుకుందాం రండి. దీనికోసం నేను గుడ్లను అయితే తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీ కోసం పెద్ద సైజువి 3 టమోటాలు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. 3 టమోటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజే అండి, ఎందుకంటే మనం దాన్ని మళ్ళీ మగ్గించుకుంటాం కాబట్టి, గ్రేవీ కోసం కాబట్టి వాటి మొదళ్ళు తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని కూడా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకొని నేను 2 ఉల్లిపాయలే యూజ్ చేశాను. ఇంకొక ఉల్లిపాయ వచ్చేసి సన్న ముక్కలుగా తరిగి కర్రీలోకి అయితే యూజ్ చేశాను. గ్రేవీలో మాత్రం 2 ఉల్లిపాయలే వేసుకున్నాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి కంపల్సరీగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని మగ్గించుకోవాలి. గ్యాస్ పైన పెట్టి మగ్గించే ముందు 2 దాల్చిన చెక్కలు, 2 యాలక్కాయలు, చిన్నది జాజికాయ ముక్క, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, ఇది షాజీరా అండి. చూస్తున్నారు కదా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. షాజీరా ఒక అర చెంచా వరకు తీసుకోవాలి. 3 లవంగాలు. ఇది మనకి మసాలా గ్రేవీ కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాము. 2 లేదా 3 బిర్యానీ ఆకులు. ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టాల్సిన పని లేదండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఒకసారి నా వీడియోలు కూడా చూడండి. నేను చెప్పే విధానం ఎలా ఉందో చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి గ్యాస్ పైన పెట్టేసి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి తీసుకొని ఈ విధంగా పొట్టు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని గుడ్లను కూడా ఒలిచిపెట్టుకోవాలండి. తర్వాత గుడ్డుకు మనము ఘాట్లు పెట్టుకోవాలి. చాక్తో ఒక గుడ్డుకు వచ్చేసి 4 ఘాట్ల వరకు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు ఎందుకంటే గ్రేవీ అనేది ఎగ్ లోపలికి వెళ్ళి బాగా ఎగ్ అంతా గ్రేవీ అనేది బాగా పడుతుందండి. అందుకోసం ఈ ఘాట్లు ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఎగ్స్ అనేవి పేలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం టమోటాలు గ్యాస్ పైన పెట్టాం కదా, చూడండి ఈ విధంగా మగ్గిపోయాయి. ఇలా మగ్గించుకున్న దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకోవాలి. అందులో వేసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రేవీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసము ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ఆ ఆయిల్ వేడైన తర్వాత మనము కట్ చేసాం కదా ఎగ్స్ అనేవి ఆయిల్లో వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేసిన ఎమ్మటే అయితే తిప్పొద్దండి, గుడ్డు అనేది విరిగిపోతుంది. వేసిన 1 నిమిషం బాయిల్ అయిన తర్వాత తిప్పుకోండి. లేదు అదిగో చూడండి, లేదు అంటే అడుగంటుతుంది. ఎమ్మటే తిప్పామంటే అడుగంటుతుందండి. ఈ కలర్ వచ్చే వరకు సరిపోతుంది. తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ మనము 2 మరాఠీ మొగ్గలు, 2 యాలక్కాయలు, చిన్నది దాల్చిన చెక్క ముక్క, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి వేగించుకోవాలి. వేయించుకునేటప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేస్తున్నాము.
మనం ఒక ఉల్లిపాయ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని సన్నగా తరిగి ఈ విధంగా కర్రీలోకైతే యూజ్ చేస్తున్నాము. తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ విధంగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనము 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనము ఈ ఆయిల్లోనే ఉప్పు కారం వేసి మగ్గించుకుంటాము. 1 స్పూన్ వరకు ఉప్పు వేసి 2 స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి. నేను ఇది కారం అనేది కాశ్మీరీ చిల్లీ కారం అయితే యూజ్ చేస్తున్నాను, నార్మల్ కారం అయితే యూజ్ చేయట్లేదు. ఇది కలర్ చాలా బాగుంటుంది, అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా కలర్ ఎలా వచ్చిందనేది. ఈ విధంగా కారం అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అవసరం లేదండి, కల్లుప్పు అయితే గ్రేవీ కాబట్టి కరిగిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది లైట్గా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంత చిక్కగా వేసుకున్నాము అంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంది. అందుకోసం ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. తర్వాత మనము కట్ చేసి వేయించుకున్న ఎగ్స్ని అయితే ఈ గ్రేవీలో వేసి ఒక 2 నిమిషాలు అండి, ఎక్కువ టైం ఏం పట్టదు, 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయినవే కాబట్టి టమోటా గ్రేవీ కూడా మనము బాయిల్ చేసి గ్రేవీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి. నా వీడియోలోని ఒక 4-5 వీడియోలు చూడండి. నేను చెప్పే విధానాన్ని బట్టి మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఈ గ్రేవీలో నేను ఒక అర స్పూన్ వరకు చికెన్ మసాలాని అయితే వేస్తున్నాను. ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుందండి గ్రేవీ. చికెన్ మసాలా యాడ్ చేయటం వల్ల మనకి చికెన్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను. అర చెంచా వరకు జీలకర్ర పొడిని కూడా తీసుకోవాలండి. నేను జీలకర్ర పొడిని వేయించి పొడి చేసి పెట్టుకుంటున్నాను. అంతే అండి, గ్రేవీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అయితే మీ వరకు చేరుతుంది. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఈ కర్రీ అనేది నేను చపాతీలకైతే చేయలేదండి, పులావ్లకైతే చేశాను. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. గ్రేవీ చూసారు కదా ఎగ్గుకి ఏ విధంగా పట్టిందో. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చూడండి, చిక్కగా ఉంది మనకి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొంతమంది ఏంటంటే టమోటాలని గ్రేవీ చేసుకోకుండా అదే విధంగా వేసుకున్నారంటే ఆ టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి తీసి పక్కన పెట్టేస్తుంటారు. మా పిల్లలైతే అసలు ముట్టుకోరండి టమోటా పీసులు. వాళ్ళు తినడం కోసం నేను ఈ విధంగా గ్రేవీ చేసి వాటిని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా కర్రీస్ అయితే చేస్తుంటాను. చూస్తున్నారు కదా మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. మీకు టేస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.